Okay, friends, in this video, I will explain about the standard form of a parabola y square equal to 4ax. అది మనకి ఎట్లా వచ్చిందో తెలుసుకుందాం ఫస్ట్. ఇది మనకి స్టాండర్డ్ ఫామ్. నేను ఆల్రెడీ ఈ పెరాబోలా బేసిక్స్ అవి కూడా I already uploaded one video, that is part 1, and this is part 2. If you don't see the part 2, you see the part 1 first. What is my suggestion? And you will understand easily. Now in this video, we will discuss about how the standard form of a parabola y square equal to 4ax. Now, come to the point here, it is a focus, it is a vertex, I told you already 0, 0, and this is a directrix. Directrix and the, from P, any point on the parabola from the P to S and to the directrix in the same distance. We know that very easy this is, and you already know that the distance formula, the distance between the 2 points, అది తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇదంత పెద్ద కష్టమేం కాదు, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అదొకటి డిస్టెన్స్. ఇది రావాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి మనకి, x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, నేను కోఆర్డినేట్ జామెట్రీ బేసిక్స్ అందరికీ తెలిసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మీరు ఆలోచించినట్లయితే ఈ డైరెక్ట్రిక్స్ ఎలా ఉంది, ఇది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్, వాట్ ఇస్ ద ఈక్వేషన్ అంటే మనం x ఈక్వల్ టు సపోజ్ ప్లస్ ఆర్ మైనస్ k రాస్తాం. ఇక్కడ మనకి ఇది ఎట్లా వచ్చింది ఏంటనేది ఆల్రెడీ మీకు తెలుసని చెప్పి నేను చేస్తున్నాను. ఇది తెలియకపోతే ఒక వీడియో నేను చేస్తాను ఈ కంప్లీట్గా కోఆర్డినేట్ యాక్సిస్ జామెట్రీ మీద, అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఈ k అంటే డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మైనస్ అంటే ఇక్కడేమో మనకి ఆరిజిన్కి ఏమో లెఫ్ట్ ఉంటుంది, ప్లస్ అంటే మనకి ఫార్వర్డ్ ఉంటుంది అనమాట, అంతే తేడా. ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది డైరెక్ట్, చూడండి జాగ్రత్తగా మీరు. మనకి ఈ y యాక్సిస్ ఏదైతే ఉందో దీనికి లెఫ్ట్ ఉంది కాబట్టి మనం దీన్ని మైనస్ k కింద తీసుకోవాలి. k అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద డైరెక్ట్రిక్స్. ఇది మనకి ఎంత ఉంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ I told you already this is S A gamma 0, and from A the vertex A to focus S, ఇది S అన్నమాట, focus S. Suppose if you take A, small a, the same thing I told you already, eccentricity. What is the eccentricity of the parabola? 1. Eccentricity అంటే ఆల్రెడీ మీ ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 చేశాను. ఇఫ్ యూ డోంట్ సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద పార్ట్ 1, దెన్ ఎసెంట్రిసిటీ అంటే ఏం చెప్పాను, ద రేషియో బిట్వీన్ ద the distance from the focus to the point on the parabola to the directrix, దానికి రేషియో అంటాం. ఇప్పుడు మనకి ఇది కూడా మనకి డిస్టెన్సే కదా, మరి డైరెక్ట్రిక్స్ డిస్టెన్సే కదా. సో దిస్ ఈస్ ద పాయింట్, వెర్టెక్స్ ఆల్సో పాయింట్ ఆన్ ద parabola. ఓకే, సో ఫ్రమ్ ఏ టు జెడ్, ఏజెడ్ ఎంత అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఏ అయితే ఇది కూడా ఈక్వల్ కాబట్టి, ఇది లెఫ్ట్ ఉంది కాబట్టి ఇది మైనస్ ఏ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు మైనస్ ఏ అని మీకు తెలియాలి. ఫస్ట్ ఇది మనకు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ రాస్తున్నాను x ఈక్వల్ టు, ఆర్ x ఈక్వల్ టు మైనస్ ఏ అంటే x ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అని కూడా రాసుకోవచ్చు మీరు. x ఈక్వల్ టు ఏ అన్న x ప్లస్ ఏ ఈక్వల్ టు 0, దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ద ఫస్ట్ వీడియో ఇన్ ద పార్ట్ 1 ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎసెంట్రిసిటీ. దీన్ని బట్టి మనకు వచ్చేస్తున్నప్పుడు ఎట్లాగంటే ఎసెంట్రిసిటీ అంటే ఏంటి అంటే PS, చూడండి ఇక్కడ PS బై PM ఈక్వల్ టు 1 కదా మనకి, PS బై PM ఈక్వల్ టు 1. PS అంటే ఏంటి, P అనే పాయింట్ XY అనుకున్నాం, P అనే పాయింట్ XY ఆన్ ద parabola అనుకున్నాం, టు ద S ఇది డిస్టెన్స్, P ద సేమ్ పాయింట్ టు ద డైరెక్ట్రిక్స్ అంటే పాయింట్ టు ద లైన్. ఆల్రెడీ మీకు స్ట్రైట్ లైన్ చాప్టర్ తెలుసుంటే ఈజీ అయిపోతుంది. అది మనకి ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఒక స్ట్రైట్ లైన్కి డిస్టెన్స్ ఫార్ములా అనమాట. సో ఈ రెండు మీరు కనుక మీకు బేసిక్స్ వచ్చినట్లయితే ఈ స్టాండర్డ్ ఫామ్ ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇది 100% గ్యారంటీ క్వశ్చన్ ఇది బోర్డ్ ఎగ్జామినేషన్ అనమాట. మీకు ఇది గ్యారంటీగా అడగచ్చు మీకు y స్క్వేర్ ఈక్వల్ టు 4x ఎలా వచ్చిందని. ఇప్పుడు PS ఎలా కడతాం మనం, ఇది x1 y1, ఇది x2 y2 అనుకోండి. మళ్ళీ చెప్తాను చూడండి, ఫోకస్ ఏమో x1 y1, లేదంటే ఇది x2 y2, మీరు ఎలా అనుకున్నా పర్లేదు.
కాబట్టి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే మనం పిఎస్ స్క్వేర్ కట్టేది అనమాట. పిఎస్ స్క్వేర్ పిఎం స్క్వేర్ కూడా 1 కదా, పిఎస్ బై పిఎం 1 అయితే పిఎస్ స్క్వేర్ బై పిఎం స్క్వేర్ కూడా 1 కదా. కాబట్టి దాన్ని బట్టి పిఎస్ ఎలా కడతాం మనం, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కదా బై. ఇప్పుడు పిఎం ఎలా కడతాం, పి నుంచి ద డిస్టెన్స్ లైన్, ద లైన్ ఏంటి మనకి ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో. ఇక్కడ రాస్తాం చూడండి, లైన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో. ఇక్కడ రాస్తాం ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో. ఇది ఒక పాయింట్ నుంచి లైన్కి మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, ఏఎక్స్1 ప్లస్ బీవై1, ఇక్కడ రాసేసరికి మీకు ఇక్కడ చూడండి ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని మనకు ఫార్ములా ఉంది మనకి, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇప్పుడు ఏఎక్స్1 బీవై1 అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో కదా, ఏ అంటే ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్, ఓకే. x1 అంటే పాయింట్, y1 అంటే పాయింట్ అంటే xy కదా మనకి. కాబట్టి ఏ అంటే మనకి ఎంత ఇప్పుడు 1, కాబట్టి ఎక్స్ ఇగో ఎక్స్, x1 ఎక్స్, ఏ ఏమో ఎక్స్ కోఎఫిషియంట్. ఇక్కడ మనకి y1 కోఎఫిషియంట్ మనకి లేదు, కాన్స్టెంట్ ఉంది ఎక్స్ ప్లస్ ఏ బై ఇక్కడ మనకి ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ మనకి 1, కాబట్టి 1 స్క్వేర్ వస్తుంది, కాబట్టి 1 రాసినా రాయిపోయినా మనకి ప్రాబ్లం లేదు. సో ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మనకి మళ్ళీ ఇది బై వస్తుంది అన్నమాట, మాడ్ వస్తుంది అన్నమాట మనకి. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ ఏ బై 1, ఇది మనకి యాక్చువల్గా ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై వై మైనస్ జీరో హోల్ స్క్వేర్. ఇక్కడ పిఎం స్క్వేర్ ఎంత అవుతుందంటే మనకి దీన్ని మనం స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మనకి వస్తుంది అన్నమాట, ఈక్వల్ టు 1. ఇది మనం రాసు, ఇది మనకు మీకు తెలిస్తే ఈజీ అయిపోతుంది ఈ బేసిక్స్. సో దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు దీని నుంచి ఎలా వస్తుంది చూద్దాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి చూడండి, సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ కూడా ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కదా. సో మనకి స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఎక్స్ స్క్వేర్ దీన్ని ఎక్స్పాండ్ చేసేయండి, మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి సరిపోయింది, ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax. ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ రాయడం చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రాయాలి మర్చిపోయింది, 2ax అనమాట, ఓకే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఈ రెండు పక్కల ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. సో వై స్క్వేర్ ఈ మైనస్ 2x ఇటు పట్టుకెళ్ళిపోండి, సో 4ax. ఇది మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా అనమాట. సో ఈ విధంగా మనకి వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేది డెరివేషన్ పార్ట్ 100% అడుగుతాడు. ఇది ఓన్లీ కేవలం డిస్టెన్స్ ఫార్ములా, అంటే ఏమీ లేదు, నథింగ్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నేను చెప్తాను, మీరు కామెంట్ సెక్షన్లో నాకు రాయండి. ఒకవేళ సపోజ్ రిపీట్ ద వీడియో అగైన్ అంటే నేను చెప్తాను. మీ కోఆర్డినేట్ యాక్సిస్ కంప్లీట్ బేసిక్స్ తెలుసుకుంటే కూడా ఈజీగా వస్తుంది. తర్వాత పాయింట్ టు ద లైన్ ఫార్ములా కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పెరాబోలా వై స్క్వేర్ ఈక్వల్ టు 4x ఎలా వచ్చిందో చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, సో దిస్ ఈస్ అ పార్ట్ 2 కోనిక్ సెక్షన్స్లో. మీకు ఇది లాంగ్ టర్మ్ అంటే దీని మీద సో మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. పెరాబోలా మీద మనకి ఏదో స్టాండర్డ్ ఫార్మ్ నేర్చుకోవడం, లేదా ఎసెంట్రిసిటీ కట్టడం, లేదంటే ఇది నేర్చుకోవడం కాకుండా దీని మీద అప్లికేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మీకు ఒక జస్ట్ మీకు అర్థం అవడం గురించి మీకు ఏదో లాంగ్ టర్మ్ జాయిన్ అయితే కానీ మీకు ఏమి యాక్చువల్గా తెలియదు మనకి ఈ కోర్స్ యొక్క యూజ్ ఏంటనేది. అలాగే ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా, డిఫరెన్షియేషన్ అండ్ స్ట్రైట్ లైన్స్, ఇది మోర్ వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. సో మీకు ఇఫ్ యూ ది పార్ట్ 2 స్టాండర్డ్ ఫార్మ్ మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే జాయిన్ అయితే మీకు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ బై ఆల్ ఆఫ్ యూ.